హాయ్. హలో. నమస్తే. సో, మనమొచ్చేసి ఈ వీడియోలో పీఎస్‌ఏడిటి టూల్ యూజ్ చేసుకొని అనదర్ అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం. సో, లాస్ట్ వీడియోలో మనమొచ్చేసి పీఎస్‌ఏడిటి టూల్ యూజ్ చేసుకొని ఎంఎస్ ఆఫీస్‌ని డిప్లాయ్ చేసాం కదా! సో, ఇప్పుడు వేరే అప్లికేషన్ చేద్దాం. సో, ఇప్పుడు తేడా ఏమంటే మనకొచ్చేసి డిఫర్ కౌంట్‌డౌన్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఏమన్నా ఒక పని చేస్తున్నాడంటే సమ్ అప్లికేషన్‌తో మనము కౌంట్‌డౌన్ ఇస్తామనమాట యూజర్‌కి. సో, ఫర్ ఎగ్జాంపుల్ 10 మినిట్స్ ఇద్దామనుకో. సో, 10 మినిట్స్ లోపల యూజరొచ్చేసి వాని పనిని ముగిచ్చేసుకొని వాడు కంటిన్యూ కొట్టుకోవాల. లేదు 10 మినిట్స్ తర్వాత కూడా యూజర్ రెస్పాన్స్ లేదు అంటే, అప్పుడు ఫోర్స్‌గా ఇన్‌స్టాల్ చేస్తామనమాట ఆ అప్లికేషన్‌ని. ఓకే. సో, ఈ విధంగా మనము కౌంట్‌డౌన్ అయితే పెట్టుకోవచ్చు. కౌంట్‌డౌన్ పెట్టుకున్న తర్వాత కూడా ఇప్పుడు అప్లికేషన్ చానా వరకు ఆహ్, కొన్ని అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే, ఇన్‌స్టాల్ అయిన తర్వాత రీస్టార్ట్ చేసే పని ఉంటదనమాట. ఓకే. అలాంటి అప్లికేషన్‌ని మనం తీసుకున్నాం యాక్చువల్‌గా ఈరోజు. సో, రీస్టార్ట్ చేయమని జెప్పేసి గూడా మనము కౌంట్‌డౌన్ ఇస్తామనమాట యూజర్‌కి. ఆ టైం లోపల రీస్టార్ట్ చేయకపోతే నీకొచ్చేసి ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అయిపోతదనమాట. ఓకే. సో, ఇలా మనము కౌంట్‌డౌన్ బేస్ చేసుకొని ఈరోజు జూద్దాం. ఓకే. సో, మనమొచ్చేసి అప్లికేషన్‌ని యూజ్ చేస్తున్నాం. ఆ అప్లికేషన్ వచ్చేసి మనకు గ్లోబల్ ప్రొటెక్ట్ వీపీఎన్ అనమాట. సో, ఇదొచ్చేసి ప్రతి కంపెనీలో వాడే నార్మల్ కామన్ అప్లికేషనే ఇది. ఓకే. సో, వీపీఎన్ వాడాలనుకున్న వాళ్ళందరూ గూడా సిస్కో ఎనీ కనెక్ట్ వీపీఎన్ వాడుకుంటారు. లేదంటే ఈ గ్లోబల్ ప్రొటెక్ట్ వీపీఎన్ వాడుకుంటారనమాట. ఓకే. మనమైతే దీన్ని యూజ్ చేస్తాం ఈరోజు. సో, అప్లికేషన్ టూల్ కిట్ మనం లాస్ట్ టైమ్ యూజ్ చేసిందే యూజ్ చేస్తున్నాం. సో, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో, టూల్ కిట్ ఓపెన్ చేసిన తర్వాత ఫైల్స్‌లో మనకి ఇది పెట్టుకోవాలి గదా! సో, దీన్నైతే కాపీ చేసుకొని ఫైల్స్‌లో పేస్ట్ చేస్తున్నా. ఓకే. మనకు ఫైల్స్ వచ్చేసాయి. సో, మనం ఎడిట్ చేయాల్సింది లోగోస్. సో, మనం లోగోస్ మారుద్దాం ఈసారి. సో, మన లోగోస్ మనం పెట్టుకుందాం. లోగోస్ వచ్చేసి నేను ఆల్రెడీ వాడికి కావాల్సిన సైజ్‌లో నేను పెట్టుకున్నా అనమాట. సో, కాబట్టి మనం ఈ లోగోస్‌ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. రీప్లేస్. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు చేంజ్ చేయాల్సింది ఎక్స్ఎంఎల్. ఎక్స్ఎంఎల్ ఏం మార్చాలంటే జస్ట్ ఒక మెసేజ్ మనం మారుద్దాం. సో, ఇదొచ్చేసి ప్రొఫెషనల్ అప్లికేషన్ గదా! కాబట్టి డిఫర్ మెసేజ్ మనం మారుద్దాం. సో, ఎక్కడుందంటే ఇది మనకనమాట. సో, డిఫర్ ఆప్షన్ అవైలబుల్‌లో ఉన్నప్పుడు మనం ఇది మనం చేంజ్ జేసుకోవాలి యాక్చువల్‌గా. ఓకే. సో, యూ కెన్ చూస్ డిఫర్ ఇన్‌స్టలేషన్ అంటిల్ డిఫర్ ఎక్స్‌పాండ్స్ అనమాట. సో, ఈ ఆప్షన్‌ని మనం పెట్టుకోవాలి గాబట్టి, మనం ఇక్కడ మారుద్దాం ఎక్స్‌పైరీ మెసేజ్. సో, ఎక్స్‌పైరీ మెసేజ్ ఏం పెడదామంటే, మనం ఆల్రెడీ ఒకటి రెడీగా పెట్టున్నా. దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో, డిస్‌ప్లే మెసేజ్ ఎక్స్‌పైర్. ఓకే. ఇది గుడ్. ఓకే. ఓన్లీ మెసేజ్ ఒకటే. సో, ఏం పెద్ద తేడా లేదు. సో, యువర్ కంప్యూటర్ నీడ్ టు ఇన్‌స్టాల్ ఇంపార్టెంట్ అప్డేట్ టు దట్ విల్ ప్రొటెక్ట్ వీపీఎన్ అప్లికేషన్. సో, నువ్వు రెడీ అయినప్పుడు కంటిన్యూ క్లిక్ చేయమని చెప్పేసి చిన్న మెసేజ్ అనమాట ఇది. ఓకే. సో, ఫైన్. ఇక్కడ మనకు వార్నింగ్ మెసేజ్ ఉంది కదా! డిఫర్ ప్రాంప్ట్. సో, వన్స్ డిఫర్ ఎక్స్‌పైర్ అయిన తర్వాత యూ విల్ నో లాంగర్ హావ్ ఆప్షన్ టు డిఫర్. ఇది బై డిఫాల్ట్‌గా ఉన్న ఆప్షన్ అనమాట. ఓకే. సో, ఇన్ కేస్ యూజర్స్‌కి మనం ఎలా చెప్పొచ్చంటే వానికి డిఫర్ ఆప్షన్ ఎక్స్‌పైర్ అయిన తర్వాత వాడు ఇన్‌స్టాల్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండదు. అంటే డిఫర్ ఆప్షన్ ఉండదు కాబట్టి అది ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయిపోతదనమాట. ఇన్ కేస్ వానికేమన్నా హెల్ప్ కావాలంటే మన హెల్ప్ లైన్‌కి మనము కాంటాక్ట్ చేయమని చెప్పేసి మనం మెసేజ్ చేస్తామనమాట. సో, మనం ఇక్కడ ఇంగా ఎక్స్‌ట్రా యాడ్ చేయొచ్చు అంటే యూ కెన్ కాంటాక్ట్ అవర్ సర్వీస్ డెస్క్ అని చెప్పేసి మనం పెట్టొచ్చనమాట. ఓకే. సో, సర్వీస్ డెస్క్ అంటే వానికి ఆల్రెడీ తెలిసుంటది కదా! ఏ కంపెనీలో వాని సర్వీస్ డెస్క్ నంబర్ అన్నీ వాళ్ళకి తెలిసుంటాయి కాబట్టి వాళ్ళు కాంటాక్ట్ చేసుకుంటారు. ఓకే. సో, ఇలా మనం పెట్టుకోవచ్చనమాట. ఇది ఈ ఎక్స్ఎంఎల్‌లో చేంజ్ చేయాల్సిన పని. సో, అది చేంజ్ అయిపోయింది. సో, యూ కెన్ క్లోజ్. సో, నెక్స్ట్ ఇప్పుడు మన మెయిన్ అప్లికేషన్ PS1 దీన్ని ఎడిట్ చేద్దాం. సో, మనం వచ్చేసి వెండర్ ఇదొచ్చేసి వెండర్ పాలో ఆల్టో. సో, పాలో PALO ALTO అనమాట వెండర్ నేము. సో, యాప్ నేమ్ వచ్చేసి గ్లోబల్ ప్రొటెక్ట్. సో, మనం వాడుతున్న వర్షన్ 6.2.5.
ఆర్కిటెక్ట్ వచ్చేసి 64 ఓకే. సో, మనమైతే డేట్ మార్చుకోవచ్చు. ఈరోజు డేట్. సో, 4 దాని తర్వాత 19 దాని తర్వాత 25 ఆథర్ ఎవరు చేస్తున్నారు? కాన్ఫిగ్ మేనేజరే కదా! కాన్ఫిగ్ ఎంజీఆర్ అడ్మిన్. సో, ఇది మనకు ఓకే. సో, నెక్స్ట్ మనం ఏం చేంజ్ చేయాలి అంటే, ఇన్‌స్టలేషన్ చేంజ్ చేయాలి. ప్రీ ఇన్‌స్టలేషన్ కూడా మనం చేంజ్ చేద్దాం. మనం కౌంట్‌డౌన్ ఇస్తామని చెప్పాం కదా! అది ఎక్కడ ఇవ్వాలి అంటే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ప్రీ ఇన్‌స్టలేషన్ సెక్షన్ దగ్గర ఈ ప్లేస్‌లో మనం ఇవ్వచ్చనమాట. సో, దీన్ని రిమూవ్ చేసేసుకొని హైఫన్ వచ్చేసి ఫోర్స్ కౌంట్‌డౌన్ అనమాట. సో, ఫోర్స్ కౌంట్‌డౌన్ ఎంత టైమ్ ఇవ్వాలి? ఇది సెకండ్స్‌లో ఉంటుంది టైమ్ అనేది. సో, మనం ఫర్ ఎగ్జాంపుల్ 60 సెకండ్స్ అన్నామంటే 1 మినిట్. సో, అట్‌లీస్ట్ 5 మినిట్స్ అన్నా ఉండాలి కదా! సో, కాబట్టి మనము ల్యాప్ పర్పస్‌కి 5 మినిట్స్ కూడా ఎక్కువే. సో, 3 మినిట్స్ ఈస్ ఎనఫ్ అనుకుంటున్నా. సో, 60 ఇంటూ 3 యేసుకొని మనం ఇచ్చుకోవచ్చు. సో, వి కెన్ సే 150 సెకండ్స్ ఓకే. సో, 150 సెకండ్స్ వరకు ఇది కౌంట్ డౌన్ అనేది మనకుంటదనమాట. సో, హైఫన్ ఫోర్స్ కౌంట్ డౌన్ అనేది మనకు పారామీటర్. సో, మీరు ఈ పారామీటర్స్ గురించి ఇంకా తెలుసుకోవాలన్నప్పుడు మనం డైరెక్ట్ పవర్ షెల్ డాక్యుమెంటేషన్‌కైతే ఎళ్ళొచ్చు. ఓకే. సో, రెఫరెన్స్ ట్యాబ్‌కెళ్లారంటే ఇక్కడ వేరియబుల్స్ అని ఉంటుంది. సో, ఇవన్నీ ఫంక్షన్స్ అనమాట. ఓకే. సో, మనకు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. సో, ఇదొచ్చేసి మనకు ఇనిషియల్ వెల్కమ్ గదా! సో, షో వెల్కమ్ చూడొచ్చనమాట. ఇవన్నీ ఫంక్షన్స్ ఇవన్నీ గూడా. సో, షో ఈటీ ఇన్‌స్టాలేషన్ వెల్కమ్. ఇక్కడ ఉన్నాయి గదా! సింటాక్స్ ఇవన్నీ గూడా. ఓకే. సో, ఈ సింటాక్సెస్ బేస్ చేసుకొని మనకు కావాల్సినవి మనం తీసుకుంటామనమాట. ఓకే. సో, ఇక్కడుంది మనకు ఫోర్స్ కౌంట్ డౌన్ ఆప్షన్. సో, స్క్రోల్ డౌన్ చేశారంటే మనకు ఫోర్స్ కౌంట్ డౌన్ ఆప్షన్ గూడా కనపడతది. సో, ఫోర్స్ కౌంట్ డౌన్ అనమాట. ఓకే. సో, ఫోర్స్ కౌంట్ డౌన్ వచ్చేసి ఆటోమేటిక్‌గా మనకు డిస్‌ప్లేలో కనబడుతదని చెప్పి చెప్తున్నాడు. సో, మీకు ఈ పారామీటర్స్ అన్నీ యూజ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ రీస్టార్ట్ ప్రాంప్ట్ గూడా ఉంది. సో, ఇన్‌స్టాల్ రీస్టార్ట్ ప్రాంప్ట్ అని చెప్పేసి మనం రీస్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తామనమాట. ఓకే. సో, ఎగ్జాంపుల్ వచ్చేసి మనం దీన్ని తీసుకుందాం. ఒక 60 సెకండ్స్ వరకు మనం కౌంట్ డౌన్ ఇచ్చుకోవచ్చు. 600 సెకండ్స్ అంటే 10 మినిట్స్. సో, మనం దాన్ని 5 మినిట్స్ తగ్గిద్దాం. ఓకే. సో, మనం దీన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ 3 మనం వాడదాం. ఓకే. ఇప్పుడొచ్చేసేసి మనము ఫోర్స్ కౌంట్ డౌన్ 150 ఇచ్చామనమాట. సో, 3 మినిట్స్ వరకు ఇది కౌంట్ డౌన్ చూపిస్తుంది యూజర్‌కి. సో, ఫైన్. ఇన్‌స్టలేషన్. సో, మనం వచ్చేసి ఇన్‌స్టాల్ చేయాలి. సో, మనకు స్టార్ట్ ప్రాసెస్ అని చెప్పేసి మనకు ఇది ఎంఎస్ఐ కదా! ఎంఎస్ఐ ఎక్స్‌సి.ఎక్స్‌ని మనము కాల్ చేసి దాని ద్వారా ఇన్‌స్టాల్ చేస్తామనమాట. సో, మనం ఆల్రెడీ కొంచెం స్క్రిప్ట్ పెట్టున్నాను ఇక్కడ. దీన్ని యూజ్ చేసుకుందాం. సో, అనమాట. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఎంఎస్ఐ ఎక్స్‌సిని మనము ఎండీ పాత్ నుంచి తీసుకోకుండా సెపరేట్‌గా నేను పెట్టా అనమాట. ఇట్లా పెడితే కొంచెం ఈజీగా వర్క్ అవుతుందని చెప్పేసి. సో, మీరు కావాలంటే డైరెక్ట్ ఎండీ పాత్ నుంచే మరి తీసుకోవచ్చు. ఎంఎస్ఐ ఎక్స్‌సి నో ఇష్యూ. సో, ఇక్కడొచ్చేసి ఆర్గ్యుమెంట్స్ పెద్దగా ఏం లేవు. జస్ట్ ఊరికే ఫైల్ మనకు ఒకటే ఉంది. /q అని ఇచ్చాను అంతే. అంతకు మించి ఏమి ఇవ్వలేదు. ఓకే. సో, ఇదయిపోయింది మనకు ఇన్‌స్టాలేషన్ టాస్క్. సో, పోస్ట్ ఇన్‌స్టాలేషన్. పోస్ట్ ఇన్‌స్టాలేషన్ మనకు కస్టమైజ్ మెసేజ్ మనం మార్చుకోవచ్చు అన్నాడు. సో, నో ప్రాబ్లమ్. సో, మనకొచ్చేసి మెసేజ్ మనకొద్దు. మనకేం కావాలి అంటే దీన్ని మనం హ్యాష్ ట్యాగ్స్ పెట్టేసామంటే ఇది మనకు డిస్‌ప్లే ఎళ్ళిపోతుంది. ఐ మీన్ కామెంట్‌లోకెళ్తుంది. దాన్ని కామెంట్ చేసుకొని మనకు రీస్టార్ట్ కావాలి గదా! సో, ఇది ఎలా ఉంటదంటే అప్లికేషన్ పర్టిక్యులర్‌గా గ్లోబల్ ప్రొటెక్ట్ అనేది మనం మాన్యువల్‌గా ఇన్‌స్టాల్ చేసామంటే ఖచ్చితంగా రీస్టార్ట్ చేయాలి డివైస్‌ని. రీస్టార్ట్ చేస్తేనే ఈ అప్లికేషన్ అనేది కంప్లీట్‌గా సెట్ అవుతుంది డివైస్‌లో. లేదు అంటే కొన్ని ఎర్రర్స్ వస్తాయన్నమాట. వాళ్ళు వీపీఎన్ కనెక్ట్ చేసినప్పుడు కొన్ని ఎర్రర్స్ అయితే రావచ్చు. కాబట్టి మనకు రీస్టార్ట్ కావాలి. సో, మనం దీన్ని వాడదాం అని చెప్పాను కదా! ఎగ్జాంపుల్ 3. సో, ఎగ్జాంపుల్ 3 మనం ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. ఓకే. సో, దీన్ని మనం రీస్టార్ట్ చేస్తున్నాం. సో, 600 సెకండ్స్ అంటే 10 మినిట్స్ మనకు. మనకు 10 మినిట్స్ వద్దు. సో, 5 మినిట్స్ చాలు కాబట్టి 300 సెకండ్స్ మనం పెడదాం. ఓకే. ఇది నో కౌంట్ డౌన్ హైడ్ సెకండ్స్. సో, 60 సెకండ్స్ వరకు డిస్‌ప్లేలో అలాగే ఉంటుంది. హైడ్ కాకుండా ఉంటుందన్నమాట. ఇది కూడా కావాలంటే మనకు 300 సెకండ్స్ పెట్టామంటే సో, కౌంట్ డౌన్ ఉన్నంత వరకు కూడా డిస్‌ప్లే అనేది మనకు కనబడతా ఉంటది యూజర్‌కి. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చేసి చేంజెస్ చేసుకుందాం. సో, ఇప్పుడు సేవ్ చేసుకొని క్లోజ్.
ఇది కూడా మినిమైజ్ చేద్దాం. సో, మనకొచ్చేసి కావాల్సినవి మనకు రెడీగా ఉన్నాయి. సో, మనం దీన్ని రీనేమ్ చేసుకొని, సో, టూల్ కిట్ నేమ్ మనకు మార్చేసుకొని గ్లోబల్ ప్రొటెక్ట్ -psADT అని పెడదాం. ఓకే. సో, దీన్ని మనం ఎక్కడ పెట్టుకోవాలి? కాపీ చేసుకొని మన రిపాజిటరీలో పెట్టేసుకున్నామంటే పేస్ట్. సో, చ సో, ఇక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ నుంచి మనం అప్లికేషన్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో, అప్లికేషన్ క్రియేషన్. సో, మనం వచ్చేసి ఒక కలెక్షన్ కూడా క్రియేట్ చేద్దాం కావాలంటే. జిఫీ విపిఎన్ డిప్లాయ్‌మెంట్ అని చెప్పేసి మనం కలెక్షన్ పేరు పెట్టుకోవచ్చు. సో, గ్లోబల్ ప్రొటెక్ట్ అండర్‌స్కోర్ PSADT. ఓకే. సో, డిప్లాయ్‌మెంట్. సో, ఫైన్. సో, ఆల్ సిస్టమ్స్. మనకున్నది ఫ్యూ డివైసెస్ కాబట్టి డైరెక్ట్ రూల్ తీసుకొని మనం డివైసెస్‌ని యాడ్ చేసుకుందాం. క్లోజ్. ఓకే. మనకైతే డివైసెస్ యాడ్ అయిపోయినాయి. కలెక్షన్ క్రియేట్ అయిపోయింది. ఈ కలెక్షన్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ని మనం క్రియేట్ చేసుకుందాం. అప్లికేషన్ ప్యాకేజ్‌ని. సో, ఇది మాన్యువల్. గ్లోబల్ ప్రొటెక్ట్ PSADT. సో, నెక్స్ట్. సో, నేను డీటీని తర్వాత క్రియేట్ చేస్తా. సో, గ్లోబల్ ప్రొటెక్ట్, రైట్ క్లిక్, డిప్లాయ్‌మెంట్ టైప్, స్క్రిప్ట్ బేస్డ్ ఇన్‌స్టాలేషన్. సో, నెక్స్ట్. గ్లోబల్ ప్రొటెక్ట్ PSADT. సో, లొకేషన్ మనం దీనికి వెళ్ళాలి. ఇంగా ఇక్కడ ఉండేదే కదా! సో, నెక్స్ట్. డిటెక్షన్ మెథడ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. సో, డిటెక్షన్ మెథడ్ ఈ అప్లికేషన్ పర్టిక్యులర్‌గా మనం ఫైల్ మెథడ్ యూజ్ చేయొచ్చనమాట. సో, రిజిస్ట్రీ యూజ్ చేసుకోవడానికి రిజిస్ట్రీలో వచ్చేసి మనకు ఫైల్ వెర్షన్ తేడా ఉంటది. ఓకే. కాబట్టి మనము రిజిస్ట్రీ యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు మనకు. ఇంక నెక్స్ట్ ఏమున్నాయి మనకు ఇన్‌స్టాలర్. ఇన్‌స్టాలర్ వాడుకోవచ్చు. సో, ఇన్‌స్టాలర్ ఇలా క్లిక్ చేసుకొని బ్రౌజ్ చేసుకొని మనకు కావాలంటే ఫైల్స్‌లో ఉన్నదాన్ని తీసుకెళ్ళి దీన్ని మనం వాడుకోవచ్చనమాట. అప్లికేషన్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఈ వెర్షన్ నంబర్ మనం పెట్టుకోవచ్చు. సో, ఇన్‌స్టాలర్ వాడొచ్చు ప్రాబ్లమ్ లేదు. మీరు కావాలంటే ఇది కూడా పెట్టుకొని ఫైల్ వెర్షన్ కూడా వాడుకోండి. ఓకే. సో, ఇన్‌స్టాలర్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎంఎస్ఐ ప్రొడక్ట్స్ కొంచెం తేడా ఉన్నాయంటే ఇన్‌స్టాలర్ సరిగ్గా వర్కౌట్ కాదనమాట. మీరు కావాలంటే దీన్ని కూడా పెట్టుకోవచ్చు. మనము 2, 3 పెట్టుకోవచ్చు డిటెక్షన్ మెథడ్స్. ఒక్కటే పెట్టాలని రూల్ అయితే లేదు. మనం ఇది కూడా పెడదాం కావాలంటే. సో, ఓకే క్లిక్ చేసి ఇంకొకటి యాడ్ చేద్దాం. సో, ఫైల్ సిస్టమ్ ద్వారా. సో, ఫైల్ సిస్టమ్ ద్వారా పాత్ వచ్చేసి మనకు ఇన్‌స్టాలేషన్ అయ్యుండాలి. సో, మనం ఆల్రెడీ టెస్ట్ మెషిన్‌లో ఇన్‌స్టాల్ చేసి పాత్ మనం క్యాప్చర్ చేసుకున్నాము. సో, పాత్ వచ్చేసి మనకు ఇది యాక్చువల్ పాత్. ఇది 64 బిట్ అప్లికేషన్ కదా! మనకు డైరెక్ట్ సిలో పడుతుంది. ఓకే. సో, మనకు సిలో వచ్చేస్తుంది. ఫైల్ వచ్చేసి మనకు pangpa.exe ఈ ఫైల్ మనం యూజ్ చేసుకుంటాం. ఓకే. సో, అప్లికేషన్ వెర్షన్ మనం యూజ్ చేస్తాం. ఫైల్ వెర్షన్ అన్నమాట. ఓకే. సో, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఇది మనకు ఫైల్ వెర్షన్ యాక్చువల్‌గా. సో, ఇలా. మనం దీన్ని బేస్ చేసుకొని ఫైల్ సిస్టమ్ బేస్ చేసుకొని కూడా మనము డీటీని క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఓకే. ఇక్కడ అండ్ కాకుండా మీరు ఆర్ ప్రొవైడ్ చేయండి. ఆర్ ఇచ్చారంటే ఏదో ఒక డీటీ మీకు డిడక్షన్ మెథడ్ ఏదో ఒకటి సెట్ అయిందంటే అప్లికేషన్ అనేది ఇన్‌స్టాల్ అయిపోతదనమాట. అండ్ పెట్టారంటే 2 తీసుకుంటుంది. 2 కావాలంటుంది. అప్పుడు ఒకటి ఫెయిల్ అయినా మీకు ఇన్‌స్టాలేషన్ ఫెయిల్ అయిపోతదనమాట. కాబట్టి ఆర్ పెట్టుకుంటే ఈజీగా ఉంటది. ఓకే. సో, మనం 2 విధాలుగా ఇచ్చాం. నో ప్రాబ్లమ్. సో, నెక్స్ట్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ సిస్టమ్‌కి ఇస్తున్నాం.
యూజర్‌తో మనకు పని లేదు. లాగిన్. సో, హిడెన్ మోడ్. సో, నెక్స్ట్. రిక్వైర్మెంట్స్, డిపెండెన్సీస్ ఏం లేవు. సో, ఆల్ గుడ్. సో, క్లోజ్. సో, మనకైతే అప్లికేషన్ క్రియేట్ అయిపోయింది. దీన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. డీపీకి డిప్లాయ్‌మెంట్, డిస్ట్రిబ్యూట్ కంటెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో, కన్సోల్ మీకు ఎంత ఫెమిలియర్‌గా ఉండాలంటే, ఎక్కడ ఏముందో టక్కన తెలిసిపోవాలనమాట. సో, పైన రిబన్ నీకు నీట్‌గా లేదు. ఓకే. సో, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ కనబడట్లేదు. సో, మనకు తెలుసు డిప్లాయ్‌మెంట్ సెక్షన్‌లో డిస్ట్రిబ్యూషన్ ఉంటదని చెప్పేసి. కాబట్టి డిప్లాయ్‌మెంట్‌కెళ్ళేసి డిస్ట్రిబ్యూషన్ కంటెంట్ మనం క్లిక్ చేస్తాం. లేదంటే రైట్ క్లిక్ ఇచ్చేసుకొని డిస్ట్రిబ్యూట్ కంటెంట్ క్లిక్ చేసుకుంటామనమాట. సో, కన్సోల్ ఫెమిలియర్‌గా ఉండాలి ఎప్పుడైనా నీకు. ఓకే. సో, కన్సోల్ ఎక్కడెక్కడ ఏముందో నీకు కరెక్ట్‌గా తెలిసిందంటే నువ్వు ఎక్స్‌పర్ట్ అయిపోతావు. సో, గుడ్. డిస్ట్రిబ్యూషన్ మనకు స్టేటస్ చెక్ చేద్దాం. ప్రోగ్రెస్‌లో ఉంది. మనం వెయిట్ చేద్దాం కొంచెంసేపు. అది స్టేటస్ సక్సెస్‌ఫుల్ కావాలి గదా! సో, మనమైతే ఇప్పుడు దీన్ని డిప్లాయ్ చేద్దాం. సో, రైట్ క్లిక్ అండ్ దెన్ డిప్లాయ్ ఎక్కడైనా తీసుకోవచ్చు. లేదంటే డిప్లాయ్‌మెంట్‌కెళ్ళేసైనా క్లిక్ చేసుకొని డిప్లాయ్‌మెంట్‌కెళ్ళేసి డిప్లాయ్ చేయొచ్చు. సో, కలెక్షన్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టున్నాం. సో, నెక్స్ట్ ఇది రిక్వైర్మెంట్ మోడ్. నెక్స్ట్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. ఓకే. డిస్‌ప్లే కావచ్చు సాఫ్ట్‌వేర్ సెంటర్‌లో. సో, ఫైన్. సో, మనం ఇక్కడ నుంచి పాలిసీస్‌ని దొబ్బుదాం లోపలికి. ఆహ్, క్లయింట్ నోటిఫికేషన్, కంప్యూటర్ పాలిసీ, దెన్ క్లయింట్ నోటిఫికేషన్, అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ పాలిసీ. ఇప్పుడు వచ్చేసి డివైస్ లోపలికొచ్చాము. డివైస్‌లో గూడా మనకు పాలిసీస్‌ని పుల్ చేసుకోవాలి. అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ పాలిసీ అండ్ ది మెషిన్ పాలిసీ రన్ చేసాము. ఇప్పుడు వెయిట్ చేద్దాం. ఓకే. సో, డిప్లాయ్‌మెంట్ ఏం లేవు. మొత్తం అన్నీ నేను తీసేసాననమాట. సో, ఇది మనకు ఫ్రెష్ డిప్లాయ్‌మెంట్. ఓకే. మనకు సాఫ్ట్‌వేర్ అయితే వచ్చింది. ఇది డౌన్లోడింగ్ అవుతూ ఉంది. సాఫ్ట్‌వేర్ చేంజ్ రిక్వైర్డ్. డౌన్లోడింగ్ 0%. సో, 61 ఎంబీ మాత్రమే ఉంది కాబట్టి త్వరగా డౌన్‌లోడ్ అవుతుంది. సో, నో ప్రాబ్లమ్. ఓకే. డౌన్‌లోడ్ అయిపోయింది. సో, ఇది వీపీఎన్ అప్లికేషన్ కదా! ఇన్ కేస్ వీపీఎన్ కనెక్ట్ చేసున్నా గూడా యూజర్‌కి మనం డిస్‌ప్లే ఇస్తాం కాబట్టి, వాడు ఆఫ్ చేసుకొని రెడీగా పెట్టుకుంటాడనమాట. ఓకే. మనం ఆల్రెడీ లోగో మార్చామని చెప్పాం గదా! సో, ఇలా మనం లోగో మార్చుకున్నాము. సో, సో మనకొచ్చేసి 3 డిఫర్స్ ఉన్నాయి. సో, మనం పెట్టిన మెసేజ్ గూడా మనకొచ్చింది. సో, అలాగే ఇన్‌స్టలేషన్ కౌంట్ డౌన్ గూడా మనం 3 మినిట్స్ ఇచ్చాం గదా! 150 సెకండ్స్. సో, 3 మినిట్స్ వరకు ఇది కౌంట్ డౌన్ చూపిస్తుంటదనమాట ఇలా. ఓకే. సో, కంటిన్యూ క్లిక్ చేసామంటే మనకు కంటిన్యూ అవుతుంది. సో, డిఫర్ క్లిక్ చేస్తే మనకు డిఫర్ అవుతదనమాట. ఓకే. సో, మనకొచ్చేసి స్టేటస్ కూడా మనకు ఇక్కడొచ్చేసి ఇన్‌స్టాలింగ్ అనే పడింది. సో, మనకు సాఫ్ట్‌వేర్ సెంటర్‌లో గూడా. మనం ఇక్కడ కంటిన్యూ కొట్టేంత వరకు ఇది ఇన్‌స్టాల్ పడుతుంది. కొన్ని కేసెస్ ఎలా ఉంటదంటే పీఎస్‌డిటీ టూల్ యూజ్ చేసేటప్పుడు కంటిన్యూ కొట్టామంటే కొన్ని కేసెస్‌లో ఫెయిల్ ఒస్తదనమాట ఇక్కడ ఇన్‌స్టాలేషన్ అనేది. సో, ఫెయిల్ వచ్చినా ప్రాబ్లమ్ లేదు. ఇది ఇన్‌స్టాల్ అయిన తర్వాత మళ్ళా డిటెక్షన్ మెథడ్ చెక్ చేసుకుంటది గదా! అక్కడ డిటెక్ట్ అయిందంటే ఇది మళ్ళా ఇన్‌స్టాల్ అయినట్లు మళ్ళా మనకు చూపిస్తదనమాట. ఓకే. ఆ టైంలో మనకేమవుతుందంటే సక్సెస్‌ఫుల్ మెసేజ్ మనకొస్తది డిప్లాయ్‌మెంట్ మనకు కన్సోల్‌లో. సో, కాబట్టి ఇష్యూ ఏమి ఉండదనమాట. ఓకే. సో, ఇది మినిమైజ్ చేస్తున్నా. దీన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఇన్‌స్టాలింగ్ ఇన్ ప్రోగ్రెస్. ప్లీజ్ వెయిట్. ఓకే. సో, వి గాట్ ఎన్ ఎర్రర్. సో, ఒక్క నిమిషం. సో, ఎర్రర్ రికార్డెడ్. ది టర్మ్ షోస్ ADT installation prompt is not recognized as the name of command line function script file. Check the spelling of the name. If the path was included, verify the path is correct. Okay. సో, స్పెల్లింగ్ మిస్టేక్ అని జెప్పేసి చెప్తుంది ఇది. స్పెల్లింగ్ మిస్టేక్ అని గాదు. స్పెల్లింగ్ చెక్ చేసుకో అని జెప్తుంది. చెక్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద నేమ్ అంటుందనమాట. కౌంట్ డౌన్ ఇక్కడొచ్చేసి మనకు ఇదే. మనం కౌంట్ డౌన్ ఇచ్చాం గదా! రీస్టార్ట్ కౌంట్ డౌన్ అదనమాట. ఓకే. సరే మనం దీన్ని చేంజ్ చేద్దాం. సో, పర్లేదు. సో, ఇక్కడొచ్చేసి ఇన్‌స్టాలేషన్ ఫెయిల్ అని చెప్పేసి మనకిక్కడ పడింది గానీ, బ్యాక్ ఎండ్‌లో అయితే మనకు సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ అయ్యుంటుంది. సో, మనమే దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేద్దాం ఫస్ట్. సో, సాఫ్ట్‌వేర్ ఎంఎస్ఐ ఫైల్ గదా! చిన్న ఫైల్ అది ఇన్‌స్టాల్ అయిపోతుంది. మనకు ఇన్‌స్టాలేషన్ దగ్గర ఎర్రర్ రాలేదు.
పోస్ట్ ఇనిషియలైజేషన్ అనమాట. మనకు రీస్టార్ట్ చేయమని మనం ప్రాంప్ట్ ఇచ్చాం కదా! అక్కడ మనకు ఎర్రర్ వచ్చిందనమాట. కాబట్టి మనం ఫైల్ అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్ళా మనం ట్రై చేద్దాం. సో, ఒకసారి మనము చెక్ చేద్దాం ఒకసారి. ఇదొచ్చేసి మనం తీసుకున్నది ఇదే మనకు. ఆహ్, ఇదొచ్చేసి వర్షన్ యాహ్! హియర్. సో, వర్షన్ 4.0లో ఇది ఉంది. ఏడీటీ అని ఎక్స్‌ట్రా ఉంది. ఓకే. సో, మనం వాడేది వర్షన్ అది కాదు కదా! మనం వర్షన్ 10.2 వాడుతున్నాం. సో, వర్షన్ మార్చుకున్నామంటే ఇక్కడ పైకెళ్ళేసి, ఇప్పుడు మనము వేరియబుల్స్ చూసుకోవచ్చనమాట. సో, రెఫరెన్స్ మనకిక్కడ వేరియబుల్స్ ఉన్నాయి. మనకొచ్చేసి ఇక్కడ షో రీస్టార్ట్ ప్రాంప్ట్. ఇక్కడ ఎడిట్ లేదు ఫ్రంట్‌లో. ఓకే. సో, ఇది ఇష్యూ అనమాట. సో, మనకు నేమ్ చేంజ్ ఉంది కొంచెం. సో, ఏం చేస్తామంటే దీన్ని మినిమైజ్ చేసేసి రిపాజిటరీ పిఎస్‌ఏడిటి టూల్ ఒక్కసారి ఎడిట్ చేసుకొని మనం జస్ట్ ఏం చేంజ్ చేయనవసరం లేదు. పోస్ట్ ఇన్‌స్టాలేషన్ దగ్గర ఈ ఏడిటి డిలీట్ చేయండి అంతే. అంతకుమించి ఏం చేయనవసరం లేదు. సో, సేవ్. ఎందుకంటే మనం వాడేది లో వెర్షన్ గదా! లో వెర్షన్‌లో ఎక్స్‌ట్రా అనేది లేదనమాట. సో, హైయర్ వెర్షన్‌లో వాడిచ్చాడు ఎక్స్‌ట్రా అనేది. మనం ఇప్పుడు కంటెంట్ మార్చాం గదా! కంటెంట్ మార్చిన తర్వాత మళ్ళా అప్లికేషన్‌కెళ్ళేసి డిప్లాయ్‌మెంట్ టైప్‌కెళ్ళేసి రైట్ క్లిక్ ఇచ్చేసి అప్డేట్ కంటెంట్ ప్రెస్ చేయాలనమాట. అప్పుడు మనకు డీపీలో అనేది చేంజ్ జరుగుతుంది. న్యూ చేంజెస్ అన్నీ గూడా. ఓకే. ఇప్పుడు మనకు క్లియర్‌గా ఉంటుంది. లేదంటే మనము అప్డేట్ చేసినా గూడా డీపీలో అప్డేట్ అయి ఉండదు. సోర్స్ ఫైల్ అప్డేట్ అయి ఉంటుంది గదా! మనం మార్చినందుకు. సో, డీపీలో అప్డేట్ అయితేనే మనకు డివైస్‌కి చేసి మనకు కంటెంట్ తీసుకుంటదనమాట. సో, అప్డేట్ కంటెంట్ మళ్ళా 2 సార్లు కొట్టిన ఏం ప్రాబ్లమ్ లేదు. సో, కంటెంట్ అయితే మనకు అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మనం డివైస్‌కెళ్దాం. సో, డివైస్‌లో వచ్చేసి మనకు ఆల్రెడీ డౌన్‌లోడ్ అయిన ఫైల్ ఉంటుంది గదా! మనం రీట్రై కొట్టామనుకో, ఇప్పుడు మనకు ఫెయిల్ వచ్చిందిక్కడ. రీట్రై కొట్టామంటే ఆల్రెడీ సీసీఎం క్యాష్‌లో ఉన్న ఫైల్సే యూజ్ చేస్తదనమాట ఇది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ముందు సీసీఎం క్యాష్‌లో ఉన్న ఫైల్ డిలీట్ జేసేద్దాం. ఓకే. కంటిన్యూ. ఇప్పుడు ఎంప్టీగా ఉంది. ఇప్పుడు మన రీట్రై కొట్టామంటే డౌన్‌లోడ్ చేసుకుంటుంది మనం డీపీ నుంచి. కాబట్టి మనకు కొత్తగా మోడిఫై అయిన ఫైల్స్ మనకొస్తాయన్నమాట. ఓకే. సో, రీట్రై. సో, 2 సార్లు కొట్టినా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఇది మనకు మళ్ళా డౌన్‌లోడ్ చేసుకుంటుంది. ఒకసారి పాలిసీ చెకప్ చేస్తాం. సో, డిప్లాయ్‌మెంట్ పాలిసీ రన్ చేసామంటే ఫ్రెష్‌గా తీసుకుంటదన్నమాట. చూసారు కదా! ఫ్రెష్‌గా తీసుకుంటుంది. సో, ఇందాక రీట్రై మనకు ఎందుకు కాలేదంటే లొకేషన్‌లో లేదు కాబట్టి రీట్రై మనం ఫెయిల్ వస్తుంది. ఇప్పుడు అప్లికేషన్ పాలిసీ పుల్ చేసామంటే ఫ్రెష్‌గా అది డౌన్‌లోడ్ చేసుకుంటదన్నమాట. సో, డౌన్‌లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో, కంటిన్యూ. చూసారు కదా! మనకు కరెక్ట్‌గా వర్కౌట్ అయిందన్నమాట. సీఎం లాక్స్ మనకొచ్చేసి రీస్టార్ట్ కౌంట్‌డౌన్ అన్నమాట ఇది. ఓకే. సో, ఇక్కడ వచ్చేసి మనకు రీస్టార్ట్ చేయమని చెప్పేసి అడుగుతుంది. రీస్టార్ట్ నౌ కొడితే రీస్టార్ట్ నౌ అది అయిపోతుంది. లేదంటే టైమ్ మనం ఇచ్చాం కదా! 5 మినిట్స్ వరకు. సో, 5 మినిట్స్ వరకు కౌంట్‌డౌన్ ఇలాగే రన్ అవుతూ ఉంటుంది. సో, వన్స్ 5 మినిట్స్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అవుతదనమాట. సో, ఇది మనకు రీస్టార్ట్ ప్రాంప్ట్‌తో సహా మనము కౌంట్‌డౌన్‌ని పెట్టుకోవడం. ఓకే. సో, రీస్టార్ట్ నౌ క్లిక్ చేస్తే డైరెక్ట్ రీస్టార్ట్ అయిపోతుంది. సో, అప్లికేషన్ మనకు ఇన్‌స్టాల్ అని చెప్పేసి మనకు మన కన్సోల్‌లో వచ్చేస్తదనమాట. ఓకే. సో, ఇది మరి కంప్లీట్‌గా అప్లికేషన్ ఇన్‌స్టాలేషన్ పీఎస్‌ఆర్‌డి టూల్ యూజ్ చేసుకొని విత్ కౌంట్‌డౌన్ ప్రాంప్ట్ ఇచ్చాము. అదే విధంగా రీస్టార్ట్ ప్రాంప్ట్ కూడా ఇచ్చామనమాట. ఓకే. సో, సీ యూ సూన్. హావ్ ఎ గ్రేట్ డే. బై.